హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియో ఒక రూటర్ అన్బాక్సింగ్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో రూటర్ వచ్చి ఏంటంటే డీలింక్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసే డ్యూయల్ బ్యాండ్ రూటర్ అనమాట. నేనైతే డ్యూయల్ బ్యాండ్ తీసుకున్నా. సో డీలింక్లో వచ్చి మనకి యాజ్ పర్ Mbps మనకి చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ రూటర్స్ అనేది ఉన్నాయి. 300 Mbps, 750 Mbps ఈ టైప్ ఆఫ్ రూటర్స్ అయితే మనకి ప్రొవైడింగ్లో ఉన్నాయి. నాలో డిస్క్రిప్షన్లో నేను పర్చేస్ చేసిన రూటర్ మోడల్ అయితే నేను ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు. నేను అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండాట్లీ లింక్ నేనైతే ప్రొవైడ్ చేశాను. సో నేనైతే దీన్ని ఫ్లిప్కార్ట్ నుంచి అయితే పర్చేస్ చేశాను గైస్. ఇది వచ్చి 1750 రూపీస్గా అయితే ఉంది. సో మీకు రెండాట్లోనూ సేమ్ కాస్ట్, సేమ్, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఏదైతే మీకు ఓకే అవుతుందో సో దాని నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ అన్బాక్సింగ్ అయితే మాత్రం నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. రివ్యూ అయితే నాకు కొంచెం టైం కావాలి. ఖచ్చితంగా నేను యూజ్ చేసి దీని యొక్క ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఏంటి అనేది నేను మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ అన్బాక్సింగ్ ఆఫ్ దిస్ వీడియో అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే అన్బాక్సింగ్ కన్నా ముందే దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. సో అదేంటి, మనకి ఏమేమి ఇచ్చారు, ఎలా యూజ్ అవుతాయి అనేవి మన అన్బాక్సింగ్ కన్నా ముందు తెలుసుకుందాం. సో గైస్ ఈ వీడియో అయితే మీరు స్కిప్ అయితే చేయొద్దు, ఫైనల్ లాస్ట్ వరకు ఎండ్ ఆఫ్ ది వీడియో చూడండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ దీని గురించి ఏమైనా డౌట్స్ నాకు కామెంట్ చేయండి. సో రివ్యూ అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను విత్ ఇన్ సమ్ డేస్ అనమాట. అండ్ అంతేకాకుండా ఇది వచ్చి నేను ఏంటంటే DIR 819 మోడల్లో తీసుకున్నాను. ఇది వచ్చి 750 Mbps రూటర్. సో ఇదైతే బాగా 1750 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. నేను పర్చేస్ చేశాను. సో మీకు ఎలాంటి డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ఈ రూటర్ అయితే మనకి డ్యూయల్ బ్యాండ్తో వచ్చింది. సో దీనికి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ కన్నా ముందు మీకు దీని గురించి ఫుల్ క్లారిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇదైతే చూపించాలి. అండ్ ఇక్కడ వచ్చి నేమ్ ఆఫ్ ఇంపోర్టర్ అండ్ నేమ్ ఆఫ్ కమ్యూనిటీ టోటల్గా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు విత్ కాస్ట్ 2535. మీకు మనకు ఆన్లైన్లో అయితే 750కి ఇది అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు వైర్లెస్ AC750 డ్యూయల్ బ్యాండ్ రూటర్. సో గైస్ ఇందులో మీరు గమనించినట్లయితే 750 అనేది Mbps అండ్ డ్యూయల్ బ్యాండ్ రూటర్ మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. 2 టైప్స్ ఆఫ్ GHz స్పీడ్తో మనకైతే అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ వచ్చి ఏంటంటే ఎక్స్ట్రీమ్ రేంజ్, స్పీడ్స్ అప్ టు 300 Mbps, సిమిల్టేనియస్ డ్యూయల్ బ్యాండ్ అండ్ ఫాస్ట్ ఎథర్నెట్ పోర్ట్స్. సో ఎథర్నెట్ పోర్ట్స్ మీకు ఆల్రెడీ తెలిసిన బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను వీడియోలో. సో ఆ పోర్ట్స్ ద్వారా మీకు ఏంటంటే హై టైప్ ఆఫ్ రిసీవింగ్ అయితే ఉంటుందన్నమాట ఈ రూటర్. అండ్ అంతేకాదు గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫీచర్స్ వచ్చి మనకి ఏంటంటే హై స్పీడ్ డ్యూయల్ బ్యాండ్ AC750, 3 హై గెయిన్ ఎక్స్టర్నల్ యాంటెనాస్ అండ్ క్యారెక్టరిస్టిక్ క్యూస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే AC750 డ్యూయల్ బ్యాండ్ రూటర్ అని మనకి ప్రొవైడ్ చేశారు. సో దీని యొక్క ఫ్రంట్ ఫేస్ అయితే ఎలా ఉంది. సో అందర్ ఫ్రంట్ ఫేస్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు డ్యూయల్ బ్యాండ్ AC750 మీడియం హోమ్. అంటే మీరు ఒకటి గమనించండి గైస్, ఈ రూటర్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక హోమ్ అంటే ఒక ఫ్లోర్ మాత్రమే ఇది వర్క్ అవుతుంది. పైదాకా అయితే ఈ యొక్క రిసీవింగ్ అనేది రాదు. సో వాళ్ళైతే వేరే టైప్ ఆఫ్ మోడల్ అనేది మీరు కొనుక్కోవాలి. హైయెస్ట్ రేట్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే మీడియం హోమ్ అనమాట. మోర్ దెన్ 2 ఫ్లోర్స్ ఉన్న వాళ్ళకైతే ఇట్స్ నాట్ అవైలబుల్, ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ అని చెప్తున్నాను. అండ్ నేను తీసుకున్నది చెప్పానుగా DIR 819 మోడల్. నాకు 3 years వారంటీ ప్రొవైడ్ చేశారు. అంతేగా ఇక్కడ చూసినట్లయితే 750 Mbps స్పీడ్ అండ్ డ్యూయల్ బ్యాండ్, దెన్ ఎక్స్ట్రీమ్ రేంజ్ అండ్ ఫాస్ట్ ఎథర్నెట్ పోర్ట్స్. సో ఇవి మనకి ఇందులో ఉన్న ఫీచర్స్ అనమాట. సో ఇంకా మనం గమనించినట్లయితే ఎక్స్టర్నల్ ఫీచర్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు గమనించవచ్చు స్పీడ్స్ అప్ టు 300 Mbps, 433 Mbps టైప్స్ ఆఫ్, అంటే ఫర్ మొబైల్స్, ఫర్ PCs అలా టైప్స్ ఆఫ్ డివైజెస్కి టైప్స్ ఆఫ్ Mbps అయితే ఇది మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో చూడొచ్చు ఇక్కడ మీరు మొబైల్, ప్యాడ్, ఐప్యాడ్, సిస్టమ్స్ ఆర్ ఎనీ అదర్స్ మీరు కనెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకా మీరు చూసినట్లయితే మినిమం రిక్వైర్మెంట్స్ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే వెబ్ ఇంటర్ఫేస్, ఓకే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ ఫాక్స్. సో ఇవి కంప్యూటర్లో మనకి ప్రొవైడ్ చేసిన యాక్సెప్టబుల్ చేసే వెబ్సైట్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అనమాట. అంతేకాకుండా ఇక్కడ బాక్స్లో మనకు చెప్పారు
చూడండి వైర్లెస్ బాక్స్ ఓకే అడాప్టర్ ఎథర్నెట్ కేబుల్ అండ్ గైడ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. సో చూద్దాం అన్బాక్సింగ్ వీడియోలో అవన్నీ మనకి యాక్చువల్గా వచ్చే లేవా అనేది చూద్దాం. సో దీని యొక్క ఫీచర్స్ అయితే ఈ విధంగా ఉంది. చాలా అంటే చాలా బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే నేను మీకు చెప్పొచ్చు. ఎవరైతే హోమ్ మేడ్ అయితే కొనుక్కోవాలని అనుకుంటున్నారో ఇదైతే నేను మీకు ప్రిఫర్ చేస్తున్నాను గైస్. అద్భుతంగా అయితే డీలింక్ రోటర్ ఉంది. సో ఇన్సైడ్ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో అన్బాక్సింగ్ అనేది మనం స్టార్ట్ చేసేద్దాం గైస్. దీన్ని మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో సైడ్ ప్యాకేజ్ అనమాట, ఇది సైడ్ నుంచి ఓపెన్ చేయాలి. అండ్ గైస్ ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ ప్యాకేజ్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేస్తాను. సో లోపల ఉన్న ప్యాకేజ్ అయితే ఈ విధంగా ఉంది అట్ట. సో ఇందులో మీరు చూసినట్లయితే చూడొచ్చు ఒక మాన్యువల్ అండ్ రోటర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఒక మాన్యువల్ అనేది ఉంది. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, ఏ విధంగా దీన్ని యూజ్ చేయాలి అనే దాని మీద. సో నెక్స్ట్ వన్ వచ్చి ఏంటంటే ఒక రోటర్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. సో చూడండి ఇక్కడ ఒక రోటర్ ప్రొవైడ్ చేశారు ఒక కవర్లో పెట్టి. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో ఇదే మనకు వచ్చిన రోటర్ అనమాట. ఇక్కడ చూడండి. సో పవర్ బటన్ అండ్ 2.4 GHz అండ్ 5 GHz అండ్ ఇంటర్నెట్ సర్వీస్. అండ్ ఎనీ ప్రాబ్లం అయితే ఇది మీకు రెడ్ కలర్లో అయితే ఇది బ్లింక్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకి పెట్ అనేది ఉంది. సో యాంటీనాస్ మనకి 3 ప్రొవైడ్ చేశారు డ్యూయల్ బ్యాండ్ కాబట్టి. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు పిన్స్ చూడొచ్చు, చాలా ఈజీగా మీకు తెలుస్తుంది పిన్స్. ఇక్కడ చూడొచ్చు మీకు పవర్ ఆన్ అండ్ ఆఫ్ పిన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో పక్కన చూస్తే మీరు 12 volts DC ఇన్ ప్రొవైడ్ చేశారు. అంతేకాదు ఇక్కడ మీకు WPS బటన్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ అంతేకాక ఇంటర్నెట్ అండ్ ల్యాండ్స్కి సంబంధించి కొన్ని వైర్స్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ఏమైనా ఉంటే కనుక మీరు ఏంటంటే ఇక్కడ కనెక్ట్ చేయడానికి అయితే మీకు విజిబిలిటీ ఉంది. సో ఇవైతే వెనకాల వచ్చిన కనెక్షన్స్ అనమాట. పవర్ కేబుల్, ఆన్ అండ్ ఆఫ్ అండ్ పిన్ అండ్ వచ్చి ఏంటంటే ఇంటర్నెట్ అండ్ ఫైనల్లీ బాక్స్ ల్యాండ్స్ అనమాట. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, మీ కింద చూపించాను కదా పవర్. సో 2.4 GHz, 5 GHz ఇంటర్నెట్ అండ్ ఎనీ ప్రాబ్లమ్ దెన్ ఇట్ విల్ బ్లింక్ లైక్ యాజ్ రెడ్ కలర్. ఓకే, ఇది మనకు వచ్చిన డీలింక్ రోటర్. అండ్ ఇంకేం ఉన్నాయో చూద్దాం. సో చూడండి గైస్, ఇక్కడ మనకి ఒక ఎథర్నెట్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అంతేకాదు మన పవర్ అడాప్టర్ విత్ కేబుల్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు పిన్తో. సో ఈ టైప్ ఆఫ్ అడాప్టర్ అనేది మనకు ఉంది. అండ్ అంతేకాకుండా దీని యొక్క కోడ్స్ మీకు తెలిసే ఉంటుంది, ఎవ్రీ వన్ ఖచ్చితంగా ఈ విధంగా ఇస్తారు. మనకి ఇందులో వచ్చి ఏంటంటే ఒక కోడ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో లిటిల్ మాన్యువల్ అండ్ ఒక కోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మీరు చూడొచ్చు. సో ఇది మీరు గమనించవచ్చు గైస్. ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇది మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు పాస్వర్డ్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్గా అయితే బ్లర్లో ఉంది, ఎందుకంటే యాజ్ పర్ రెగ్యులర్ రూల్స్ ఇంకా చూపించకూడదని. అండ్ ఈ విధంగా అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఒక పేపర్లో అయితే వీళ్ళు మనకి ఈ రెండు ప్రొవైడ్ చేసి ప్యాకేజ్లో అయితే పెట్టడం జరిగింది. సో పక్కన పెట్టండి. అండ్ ఈ విధంగా అయితే ఉన్నాయి, ఏమీ లేవు గైస్, ఓన్లీ బాక్స్ అండ్ ఒక ఎథర్నెట్ కేబుల్ అండ్ పవర్ అడాప్టర్, ఫైనల్లీ వన్ మాన్యువల్ అనమాట. సో ఇది ఈ యొక్క మనకు వచ్చిన ప్రాపర్టీస్ అనమాట. అండ్ అంతేకాదు గైస్, దీనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ కొన్ని ల్యాండ్స్ మీరు చూడొచ్చు సిగ్నల్స్. సో ఇది డ్యూయల్ బ్యాండ్ కాబట్టి మీకు 3 ఇచ్చారు. ఒకవేళ మీరు సింగిల్ బ్యాండ్ అయితే కనుక 2 లేదా 1 అనేది ప్రొవైడ్ చేస్తారు యాజ్ పర్ యువర్ 300 or 750 Mbps డిపెండింగ్ ఆన్ దట్ అనమాట. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. సో దీన్ని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు. నాకైతే ఇది చాలా బాగా బాగుంది. అండ్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది. సో దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగా చేశారు. సో బ్యాక్ వచ్చి QR కోడ్స్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఏంటంటే మనకి పిన్స్ అనేది కూడా చాలా బాగా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది.
సో దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే నాకు పర్ఫెక్ట్ అని అనిపించింది. అంతేకాదు ఇది ఆల్రెడీ నేను టెస్ట్ చేయడం కూడా జరిగింది, హౌ మచ్ MBPS అనేది వస్తుందని. సో మొబైల్కి వచ్చి ఏంటంటే ఇది మీకు కొన్ని క్లారిఫికేషన్ చూడవచ్చు. ఇక్కడ 2.4 GHz మీకు అండ్ 5 GHz రెండు వైఫైస్ మీకు అవైలబుల్గా ఉంటాయి, డ్యూయల్ బ్యాండ్ కాబట్టి. సో 5G కనెక్ట్ చేస్తే మొబైల్కి 435 MBPS, 2.4G కనెక్ట్ చేస్తే మీ మొబైల్కి 72 MBPS అనేది మొబైల్కి వస్తుంది. అండ్ సిస్టమ్కి ఏ విధంగా వస్తుంది, దీనికి సంబంధించిన రివ్యూ మొత్తం నేను మీకు ఖచ్చితంగా ఒక వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇది మన అన్బాక్సింగ్ వీడియో అనమాట. దీనికి నుంచి మనకి ఇంకేమీ ప్రొవైడ్ చేయలేదు, మనకైతే ఈ 3 అయితే ఉన్నాయన్నమాట మాన్యువల్తో సహా, అంతే. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరికైనా తెలియాలనుకుంటే. చాలా రకాల మోడల్స్ అనేది కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. నేనైతే 819 మోడల్ తీసుకున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన దాని ద్వారా మీరు చెక్ చేయొచ్చు. అండ్ అక్కడ ఉన్న రేటింగ్స్ కూడా మీరు చూడొచ్చు కూడా. సో గైస్ అంతేకాదు దీనికి సంబంధించిన మోడల్స్ అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి. సో నేను తీసుకున్న మోడల్ అయితే చెప్పానుగా, ఇందాక చూపించాను కదా. సో దాని ద్వారా ఏంటంటే నేను ఇక్కడ dlink 819 మోడల్ అనేది తీసుకుని 3 years వారంటీ మనకు ప్రొవైడ్ చేశారు, 750 MBPS డ్యూయల్ బ్యాండ్. సో చూసారు కదా. సో ఇది దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో గైస్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ కరెంట్ డౌట్స్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియో అయితే మనం కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, వణకం, బై బాయ్.